ఒకవేళ పరలోక రాజ్యానికి చేరితే ఏం చేస్తామండి? రోజంతా ఉద్యోగాలు ఉండవు, అగ్రికల్చర్ ఫార్మింగ్ ఉండదు, ఆవుల్ని గేదెల్ని పెంచుకోవడం, వాటిని కట్ చేయడం, కూరలు వండుకోవడం, వండి పంపించడం ఏమి ఉండవు. ఎందుకంటే ఆల్ ఇస్ సర్వ్ ఫర్ అస్, రైట్? ఈ ఒక విధంగా చెప్పాలంటే శాపగ్రస్తులు అవి మనం ఈ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. మన మహానుభావుడైన ఆదాం గారు చేసిన పనికి ఈవేళ నేను ఉద్యోగం చేయాల్సి వస్తుంది చెప్పాలంటే. ఓకే, ఆయన చిన్నంగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అయితే సో మనం వెళ్ళినప్పుడు ఉద్యోగాలు ఉండవు, పని చేయడానికి ఉండదు. పోనీ నాకు ఎన్ని వద్దండి బాబు, నాకు రోజంతా టైం ఇస్తే నేను మావిడ కొట్లాడుకుంటాం అంటే పెళ్లి చేయరండి అక్కడ. నా భార్య కింద ఉండదంట అక్కడ వెళ్ళిన తర్వాత. మరి ఏం చేయాలి రోజంతా? ఎస్ కాదు, మీకు సేమ్ స్టోరీ, మీకు ఏముండదు అక్కడ. అక్కడికి వెళ్ళినాక మీకు నాకు తెలిసినందుకు పెళ్ళైన ప్రతి అమ్మాయికి అట్లీస్ట్ ఇంట్లో మనం ఇంటికి వచ్చిన తర్వాత, ఉద్యోగంకి వెళ్ళడానికి వచ్చిన తర్వాత మినిమం 40% ఆఫ్ ద టైం అయితే మనతో పని చేయించడమో లేకపోతే మనతో కొట్లాడడం జరుగుతుంటుంది కదా. ఆ మిగతా టైంకి దేవుడి దేవుడి వల్ల మమ్మల్ని రక్షించడానికి దేవుడు పిల్లలు ఇస్తుంటాడు కాబట్టి 60% ఆమె వేసుకుంటారు వెళ్ళి, రైట్? అంతే కదా ప్రతి పేరు. ఇంకా పాపం శ్రీకాంత్ తెలియదు, పాపం 100% భరిస్తున్నాడు, సతీష్ గారు ఇంకా ఎంజాయ్ చేస్తాం లైఫ్. సో ఆ విధంగా మనం గమనిస్తే మనం ఒకవేళ రేపు పొద్దున్న పరలోక రాజ్యానికి చేరితే ఏం చేస్తామన్న విషయం మాత్రం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ వీ హ్యావ్ 10 other things to fill up our brains. మనం చేసే పనులు అక్కడికి వెళ్ళినాక ఏం ఉండదు. పొద్దున్న లేచి బట్టలు వేసుకొని చక్కగా వచ్చి బయట నుంచి ఉంటాం. ఏం చేస్తాం తెలుసా? సింహాసనంకి వస్తాం, అందరం రోజు వస్తాం. వచ్చి మనకు తెలిసినంత వరకు వాక్యం ఏం చెప్తుందంటే హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్ మైటీ అని నిత్యము కొలవబడే దేవుడు అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఏంజల్స్ అదే పని చేస్తారో మనం ఇలా అంతా యాడ్ అవుతుంటాం అన్నమాట. మన బుద్ధి బాగుందనుకోండి ముందు లైన్లో పెడతారు, బాగాలేదు ఎక్కడ నుంచి పెడతారు తీసుకెళ్ళి. బట్ చెప్పేది మాత్రం సేమ్ స్టోరీ, ఆరాధించడమే దేవుడిని. అప్పుడు నాలంటి వాడు ఎవడో వచ్చి వాక్యం చెప్తాను ఎక్స్పెక్ట్ చేయదు. నువ్వు వాక్యం చెప్పడం ఉండదు అక్కడ, అయిపోయింది. వాక్యం ఇక్కడ ఉన్నప్పుడే. పరలోక రాజ్యంలో వాక్యం ఉండదు. అక్కడికి వెళ్ళినాక వాక్యం చెప్పరు. అక్కడ ఎవరో మన ఇంకా మారండి అని చెప్పే ఛాన్స్ లేదు, అయిపోయింది. కావాలంటే నాలంటి ఏం చేస్తారంటే ఒక మచ్చుకు నువ్వు సరదాగా కొంచెం హెల్కి వెళ్ళు, అక్కడ వాక్యం చెప్పడానికి పంపిస్తారేమో నాలంటి. ఇక్కడ పని లేదు అబ్బాయి, వీళ్ళందరూ నన్ను నమ్ముకున్న వాళ్ళు కాబట్టి నువ్వు కిందకి వెళ్ళి వాక్యం చెప్పు అని పంపిస్తారు. అలా అని చెప్పి కోరుకోబాకండి, ప్రార్థన చేయకండి, మన దగ్గర బాగా వాక్యం చెప్తారు అది పంపించని చెప్పి. ఓకే, ఈ రోజున నేను ఒక పెక్యూలియర్ ఐడియాతో వచ్చాను. యాక్చువల్లీ మాకు హైదరాబాద్లో మీ ఇద్దరం పనిచేస్తుండగా ఒకరోజు డెల్లో పనిచేస్తున్న సమయంలో పనిచేస్తుంటే ఐమాక్స్ థియేటర్స్ వచ్చినాయి కొత్తగా హైదరాబాద్కి. ఐమాక్స్ థియేటర్ అంటే మామూలు థియేటర్ స్క్రీన్ ఎంత ఉంటే దానికి 4 రెట్లు ఉంటుంది అంట అది ఐమాక్స్ థియేటర్. అదే కాకుండా దాంట్లో 3D అదేదో మూవీ అవతారం ఏదో వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు గ్లాసెస్ పెట్టి చూస్తే అది చేయి చాచితే మన మొహానికి వచ్చినట్టు ఉంటుందని చాలా ఎక్స్పీరియన్సెస్ అనమాట. అయితే ఆ మూవీకి వెళ్ళడానికి చాలా డిమాండ్ ఉండి టికెట్స్ వీ హ్యాడ్ టు బై విత్ అన్ ఎక్స్ట్రా కాస్ట్, చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం. తర్వాత టికెట్ దొరకట్లేదు జనాలకి, మొత్తం న్యాప్ చేసి ఇంకా ఐమాక్స్లో కూడా వెళ్ళి దే వాంట్ సీ ద ఎక్స్పీరియన్స్ దేర్. ఇదేమవుతుందంటే ఐమాక్స్ థియేటర్స్ గురించి, సినిమా థియేటర్స్ గురించి ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. ఏంటంటే దీని తర్వాత ఇంకొక సెక్షన్ కూడా ఉంది, అది పిల్లల కోసం తగిలే విషయం, ఇది పెద్దల కోసం మాట్లాడే విషయం. సో ఐమాక్స్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు డబ్బులు పెట్టుకుని వెళ్తాం. రెండోది ఆ పార్కింగ్ లాట్, ఐమాక్స్ థియేటర్కి హైదరాబాద్ పార్కింగ్ లాట్ పక్కన పెడతాడు. థియేటర్ అన్నీ ఇక్కడ ఉంటుంది ఆల్మోస్ట్ పర్లంగురం. ఈ వైఫ్ లాంటి వాళ్ళు అందరూ చేస్తుంటే నన్ను అక్కడ డోర్ దింపే నువ్వు పార్క్ చేసి వచ్చేది అంటారు. ఇక్కడ బ్యాగ్ పట్టుకుని నేడలో నిల్చోడానికి ఏసులో నిల్చోడానికి ఆ నొప్పులు ఎంతసేపు పట్టింది ఏంటి అని అడుగుతారు మళ్ళీ ఎక్స్ట్రా. సో మేము దూరంగా పార్క్ చేసి దగ్గరికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు మనతో ఏం మాట్లాడరు, మనం వెళ్తాం కూర్చుంటాం, ఆడేదో మన డబ్బులు పెట్టి మనం కొనుక్కొని చూసేస్తాం, వెనక్కి వచ్చేస్తాం. ఓ విధంగా చెప్పాలంటే చర్చికి ఎందుకురా మానేసావు నువ్వు వెళ్ళటం అని ఏమన్నా చర్చి గోయింగ్ పర్సన్ అడిగామనుకోండి, వాళ్ళు ఎప్పుడూ నేను డబ్బులు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మా చర్చ్ చాలా దూరం అండి, పార్క్ చేసి చాలా దూరం నడాల్సి వస్తుందండి అని ఇంకో రకమైన ఆలోచన. ఇంకోటికి ఏంటంటే చర్చికి వెళ్తానండి, ఎవరు మాట్లాడరు మాతో, వెరీ బిజీ, సో మెనీ పీపుల్ ఆర్ దేర్ బట్ నో బడీ స్పీక్స్ టు అస్. ఈ రీజన్స్ చర్చ్ ఎన్వైర్మెంట్లో ఇవ్వడానికి చాలా బాగా వస్తారు ముందుకి. అదే మనం వేరే చోట్లకి వెళ్ళామనుకోండి, నేను దీన్ని ఏం చేస్తానంటే కొంచెం డిబేట్ చేసి ఇంకొంచెం పెయిన్ఫుల్గా ఉండే విషయం చెప్పిన డిజ్నీ వరల్డ్కి వెళ్ళామనుకోండి, మనమే డబ్బులు కట్టుకొని వెళ్ళి నించుంటే ఆ రైడ్ ఎక్కడానికి లైన్లో నించోబెడతాడు.
అది ఎంత దారుణం ఉంటుందంటే అంత పెయిన్ఫుల్ లైన్ని అంత గంటలు వెయిట్ చేసి వెళ్ళి ఆ రైడ్ ఎక్కి ఎంతసేపు ఉంటుందండి? 5 నిమిషాలు. 5 నిమిషాలు ఇంకొక తిప్పేసాడు అడిగనికి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చర్చ్కి జనాలు వెళ్ళటానికి చాలా, ఒక విధంగా చెప్పాలంటే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. కుర్చీలు కంఫర్టబుల్గా లేవండి, మాకు కార్పెట్ లేదండి, మాకు అది లేదండి, ఇది లేదండి. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సంఘాలు ఉంటున్నాయని మొత్తం బ్యాప్టిస్ట్ సంఘాలందరూ కలిసి దే ఆర్ కమింగ్ టుగెదర్ టు ప్రే ఫర్ ద పీపుల్. బికాస్ అందరూ కూడా చర్చికి రావడం మానేస్తున్నారు. ఇంతకు ముందర ఒక 1000 మంది ఉన్న సంఘం ఈరోజు 250 మందితో నడవడం చాలా కష్టమైపోతుంది. దే గో అవుట్ ఫర్ ఎవాంజలిజం, దే షేర్ ద గాస్పుల్, దే వాంట్ బ్రింగ్ పీపుల్ ఇన్. ఏం చేయాలని ట్రై చేస్తున్నా కూడా ఆ ఇంట్లో ఉన్న ఆ ఆత్మను తీసుకొచ్చి కూర్చోబెట్టలేకపోతున్నాం. ఎందుకంటే మాకు టీవీలు ఉన్నాయండి, టీవీ ఓపెన్ చేసుకుంటే అక్కడెక్కడో LAలో ఉన్నవాళ్ళు, ఇక్కడ న్యూయార్క్లో ఉన్నవాళ్ళు, ఇంకెక్కడెక్కడో దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ వాక్యం వినేస్తాం మేము. అయితే మనం చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదా? ఒకసారి వాక్యం బట్టి చూద్దాం ఇవాళ. ఓకే, ఇవాళ లెట్స్ టర్న్ టు Hebrews chapter 10 verse 19. I will do a small prayer and then we will start. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నన్ను ప్రభా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయ్యో, మాలో జీవం ఉన్నంత కాలం మిమ్మల్ని స్తుతించగలుగుతాం. నేను తండ్రి, మా స్తుతి ఆరాధనకి మెయిన్ రీజన్ ఆయన ప్రభువా, మీరు మా స్తుతుల పైన మీరు ఆశీనుడు కావడానికి. అయ్యా ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడి మా జీవితాలను మేము మార్చుకోగలిగిన విధంగా, మీకు ఇంకా సన్నిహితంగా రాగలిగిన విధంగా, నేను ప్రభువా మాలో ఇంకా మీకు నచ్చనివి ఏమన్నా ఉంటే అవి మేము తొలగించుకోగలిగిన విధంగా నీ వాక్యాన్ని మాతో మాట్లాడమని నాయన ప్రభువా, నన్ను ఇక్కడ మీరు నిలబెట్టినందుకు నన్ను మీకే వందనాలు తెలియజేసుకుంటూ, అయ్యా నా అర్హతని బట్టి కాదు, నా నీతిని బట్టి కాక నాయన ప్రభువా, మా యొక్క సంఘాన్ని బట్టి నాయన తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నాయన తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. మీరైనా ప్రభువా, మేము ఎటువంటి వారమైనా నాయన తండ్రి సిలువలో మా అందరి కోసం మీరు మరణించారు నాయన తండ్రి. మీ రక్తాన్ని బట్టి నాయన తండ్రి మాకు విమోచన, మాకు రక్షణ, మాకు నిత్య జీవం. అందువలన ఈ ఘనమైన నామానికి వేలాది వందనాలు తెలియజేసుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక లూక్ రాశాడని చాలా ఎక్కువ మంది స్కాలర్స్ నమ్ముతారు. అయితే దీంట్లో ఉన్న విషయం ఏంటంటే లూక్ చాలా తన యొక్క మొత్తం ఈ పత్రిక అంతా కూడా తను ఏం చేస్తున్నాడంటే విశ్వాసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ విశ్వాసం గురించి రాస్తూ ఉంటాడు. విశ్వాసం గురించి రాసేటప్పుడు అది ఎన్ని రకాలుగా హీ టేక్ యూ టు రోలర్ కోస్టర్ అబౌట్ ఫెయిత్. విశ్వాసానికి సంబంధించిన విషయాల్లో ఎంత తక్కువ విశ్వాసం, యేసు ప్రభు గురించి మాట్లాడేది ఆవగించంత విశ్వాసం. అక్కడి నుంచి మొదలుకొని విశ్వాసంలోనే జీవిస్తూ ఎంతమంది ఎటువంటి అద్భుత కార్యాలు దేవుడు చేసిన చిత్తాన్ని బట్టి వాళ్ళు చేశారని చూపిస్తూ హెబ్రీయుల పత్రిక రాసిన పత్రికలో చాలా విధాలుగా ఆ విషయాన్ని ఎంఫసిస్ చేస్తాడు. అంటే ద మెయిన్ థీమ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ హెబ్రూస్ ఈస్ ఫెయిత్. దాంట్లో రెండో విషయం ఏం చెప్తాడంటే ఆ విశ్వాసాన్ని చూపిస్తూ మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చేస్తాడంటే రెండో మాటగా he always asks us to draw near to God. Draw near to God. దేవుడికి దగ్గరగా మనం చేరువుగా ఉండాలని ఆ వాక్యం చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం బ్రదర్. లెట్స్ లుక్ ఫ్రమ్ 19th verse till 25th. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు చూద్దాం. అనిత, do you understand తెలుగు? యా, ఓకే. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన దేవుడైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించినప్పుడు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మన సాక్షికి కల్మషము తోచుకున్నట్టు రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారునైనది విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానములకు చేరును. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మన కొనినది నిశ్చలంగా పట్టుకుంటుము. మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుంటుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుక మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూసిన కొద్ది మరి ఎక్కువగా అలా చేయొచ్చు
ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు గురికొల్పవలనని ఆలోచించుకోవాలి. అంతే వచ్చే అయితే నా కొరకు మీరు 3 విషయాలు, నేను నా బైబిల్ ఇంగ్లీష్ బైబిలే, నా నోట్స్ ఇంగ్లీష్లో ఉంది, 3 మాటలు అడుగుతాను. దానికి సంబంధించిన తెలుగు వర్డ్ ఏవైతే మీ బైబిల్లో ఉందో ఒకసారి చెప్పండి నాకు. ఏంటంటే దీంట్లో హెబ్రీయులకు రాసిన పత్రికలో 3 విషయాలు చెప్తున్నాడు. ఎలా అంటే క్రైస్తత్వంలో ఉన్న వాళ్ళకి రాస్తున్న మాటలు ఇవి, అన్యులకు కాదు, క్రైస్తత్వంలో ఉన్న వాళ్ళకి రాస్తున్న మాటలు. మోస్ట్ లైక్లీ ఈస్ రైటింగ్ ఇట్ టు ద చర్చ్. సంఘంలో ఉన్న వాళ్ళకి రాస్తున్నాడు. అంటే క్రైస్తత్వంలో ఉండి ఇంకా సంఘం రాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, విశ్వాసం ఉంది కానీ ఇంకా సంఘంలో లేరు. కానీ ఇక్కడ రాస్తున్న మాత్రం ఖచ్చితంగా సంఘంలో ఉన్న వాళ్ళకి మాత్రం రాస్తున్నాడు. ఆ రాసే విషయంలో 3 మాటలు చెప్తాను. డ్రా నియర్కి, హోల్డ్ ఫాస్ట్ and provoke, stir up one another to love, to do good deeds. ఈ 3 మాటలకి ఏమైనా ఉన్నాయండి? మీ తెలుగు మాటల్లో అర్థం చెప్పండి ఒకసారి. డ్రా నియర్, హోల్డ్ ఫాస్ట్. హోల్డ్ ఫాస్ట్ అంటే ఉపవాస ప్రార్థన చేయమనే ఉద్దేశం కాదు ఇక్కడ. ఐ విల్ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. ద స్పెల్లింగ్ మే బి సేమ్ బట్ ఇట్ ఈస్ నాట్. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ హోల్డ్. డ్రా నియర్ మీకు కాదమ్మా, మీరు మొదటి వచనంలో let me tell you that, okay? Let us draw near with a true heart in full assurance of faith అనే మాట ఉంది ఇక్కడ. దేవుని సన్నిధానముకు చేరుకుందాము. ఇప్పుడు దేవుని సన్నిధానముకు చేరుకుందాము అనే మాటను మనం ఇప్పుడు బైబిల్లో చదువుతున్నాం కదా అండి. ఇది ఏప్రిల్ రాసినప్పుడు, ఆ పత్రిక రాసినప్పుడు వాళ్ళకి చాలా కొత్త విషయం ఇది. మనకి ఇది చాలా పాత విషయం. దేవుడి సన్నిధానం చేరువును అంటే మనం ఏం చేస్తామంటే చర్చికి వెళ్ళిపోతే సరిపోతుంది. దేవుడి సన్నిధానం చేరడం అంటే ఏంటి? డ్రాయింగ్ నియర్ టు గాడ్ అనే మాటను మనం ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే, హౌ క్యాన్ వి డ్రా నియర్ టు గాడ్? వాట్ డస్ ఇట్ మీన్? వేర్ ఐమ్ ఐ గోయింగ్ టు డ్రా నియర్? ఇఫ్ ఐ సే డ్రాయింగ్ నియర్ టు మై వైఫ్ అంటే నేను పక్కన నిల్చుంటాను, ఆమె ఫోన్ చేస్తాను, టెక్స్ట్ మెసేజ్ పెడతాను. I'll attract her thinking process towards me and I'll put my focus on her, right? But drawing near to God అంటే ఆయన కనిపించట్లేగా, నా దగ్గర లేడుగా. అటువంటి పరిస్థితుల్లో డ్రాయింగ్ నియర్ టు గాడ్ అనే మాటకి ఎలా మనం అర్థం సార్ చెప్పగలుగుతాం? ఫిజికల్ పర్సన్ కాదు, ఫిజికల్ థింగ్ కాదు. వీ కెనాట్ లుక్ ఎట్ ఇట్, టచ్ ఇట్ ఆర్ ఫీల్ ఇట్. దెన్ హౌ కెన్ వి సే వీఆర్ డ్రాయింగ్ నియర్ టు గాడ్? ఒక విధంగా మనం గమనిస్తే ఈ డ్రాయింగ్ నియర్ టు గాడ్ అనే విషయాన్ని మనం డిస్కస్ చేసేటప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయమ్మా. మనం అసలు చర్చ్కి ఎందుకు వస్తున్నాం? అక్కడ స్టార్ట్ చేద్దాం. వై ఆర్ వి కమింగ్ టు చర్చ్? ఒకవేళ కొంతమంది ఏంటంటే మా అమ్మ నాన్న వెళ్తున్నారు చర్చ్కి, నేను వెళ్తున్నానండి. మా అమ్మగారు నాన్నగారు నన్ను ప్రొవోక్ చేస్తున్నారు వెళ్ళమని, అందువల్ల నేను వెళ్తున్నాను. లేదా భర్త వెళ్తున్నాడు, అందుకు నేను వస్తున్నాను. లేదా భార్య వెళ్తుంది, అందుకు నేను వస్తున్నాను. ఆ స్టేజ్ మారుతున్నాయి, ఓకే? దాని తర్వాత ఐ విల్ గో irrespective of what are circumstances because I was raised like that. చిన్నప్పటి నుంచి కూడా నేను చర్చికి వెళ్ళడమే అలవాటు. నాకు ఆదివారం పొద్దునంటే చర్చికి వెళ్ళాలి, అది మాకు అలవాటు చేశారండి, అందువల్ల నేను చర్చికి వెళ్తున్నాను. లేదు ఇంకొంచెం ముందుకు వచ్చే కొద్దీ ఏమవుతుందంటే చర్చికి వెళ్ళేటప్పుడు ఆర్ వి ఎన్కౌంటరింగ్ గాడ్? బికాస్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వై వీఆర్ కమింగ్ టు చర్చ్. కొంతమంది ఉంటారు, నా చిన్నప్పుడు మా రిలేటివ్స్లో కొంత ఉన్నారు, వాళ్ళు నాకు చర్చ్ విషయం నేర్పించేటప్పుడు మా నాన్నగారు వెళ్ళించేవారు కాదు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చర్చ్ తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడంటే టైం చూస్తుంటాడు, చర్చ్లోకి వెళ్తాడు. 9 ఏళ్ళు చర్చ్ స్టార్ట్ అయిపోద్ది. 11:45 దట్ ఈస్ ద టైం హీ వాంట్స్ టు గెట్ టు ద చర్చ్. అప్పుడు కార్లో తిప్పుతుంటాడు, ఐస్ క్రీమ్ పెట్టుకుంటాడు. నేను చిన్నవాడిని, యాషర్ లాంటి వాడిని, చిన్నప్పుడు తిప్పుతూ ఉండేవాడు. తిప్పి 11:45 స్ట్రైట్గా చర్చ్ బయట చెప్పి స్ట్రైట్గా లాస్ట్ సీట్లో కూర్చుంటాడు. అదేంటండి కరెక్ట్గా నేను కూర్చున్నప్పుడు కరెక్ట్గా ఈ ఆఫింగ్ బాక్స్ వస్తుంది. అలా కూర్చుంటాడు, 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటాడు, ప్రార్థన చేస్తాడు, దాంట్లో డబ్బులు వేసి వెళ్ళిపోతుంది. నా తీసుకుని వెళ్ళిపోతుంది, మళ్ళీ వేడి అయిపోతుంది. అతని పర్పస్ ఏంటంటే హీ విల్ నాట్ మిస్ అ సండే మార్నింగ్ అట్ 11:45 హీ విల్ బి అట్ ద చర్చ్ అండ్ హీ విల్ గివ్ దట్ ఆఫరింగ్. ఆ ఆఫరింగ్ చేసేది దానికోసం ఏం చేసేది తెలుసండి? నేను ఎందుకు చెప్పాలంటే నా జీవితంలో ఆఫరింగ్ ఆయన చూసి నేర్చుకున్నాను. ఎలా తెలుసా? కాగితాలు బ్యాంక్ వెళ్ళి కొత్త నోట్లు తెచ్చుకుంటాడు. వెళ్ళి మామూలు నలిగిపోయిన నోట్లు వేయడానికి ఇష్టపడ్డాడు, దాని గీత ఉండకూడదు, ఏమంటే కొత్త నోట్లు. అవసరమైతే ఆ బ్యాంక్ లోన్లతో రిలేషన్షిప్ కూడా చేసేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రత్యేకంగా కొత్త నోట్లు తెప్పించుకుంటాడు. ఈ రోజు నాకు వచ్చింది ఆ జబ్బు. ఒకవేళ నాకు కొత్త నోటు దొరకలేదు అనుకోండి, ఈ సిస్త్రీ చేస్తుంటాను పొద్దున్న నుంచి. ఈ
ఇస్త్రీ చేసి దాని మీద ఏమైనా నొడతలు లేకుండా పీసులు వేస్తుంటాను. అదే చిన్నప్పుడు చూసాను కాబట్టి నేను ఐఎమ్ నాట్ కంప్లైంట్ దట్ సంబడి ఎల్స్ ఇస్ ఇన్ డిఫరెంట్ వే. ఐఎమ్ ఆల్సో గెయినింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ అదర్ పీపుల్, రైట్? ఆ విధంగా 11:45కి వెళ్ళి ఆఫరింగ్ బాక్స్లో వేసేస్తే ఏంటి నీకు ఎందుకలా, నువ్వు ఎదుగుతున్నాను చూస్తున్నాను, సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైం, వై ఆర్ యూ డూయింగ్ దాట్ అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏదన్నా అయిపోయి నా లైఫ్లో సంఘం బాగుండాలి, సంఘం బాగుండాలి. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? నా లాస్ట్ సీట్లో నేను కూర్చుని ఉంటే నా ముందంతా సంఘమా? నాతో కలిపి సంఘం. యేసు ప్రభు చూస్తున్నాడు అనుకోండి, ఓ ఇక్కడ దాకే చూద్దాం, నవీన్ కూర్చున్న బెంచ్ని చూడొద్దు, ఎందుకంటే అది సంఘం కాదు, ఇదే సంఘం. లేవనెత్తబడిన సంఘం కావాలనుకున్నప్పుడు ఎంతవరకు లేపండి ఆయన ఉంటుంది ఏంటని అంటాడు దేవుడు. యేసు ప్రభు నిజమైన దేవుడు అన్నప్పుడు నేను సంఘంలో లేకపోయి కూడా లేపుతాడు నన్ను పైకి, రైట్? ఈ విధంగా మనం గమనిస్తే మనం ఇప్పుడు దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, లెట్స్ లుక్ ఎట్ కపుల్ ఆఫ్ వర్సెస్ హియర్. Therefore, brothers, since we have confidence to enter the holy places by the blood of Jesus, by the new and the living way that he opened for us through the curtain, that is, through his flesh. First verse. ఈ మాటలో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఎలా అంటే ఎంటరింగ్ ఇన్ టు ద హోలీ ప్లేస్ అనే మాట ఉంది ఇక్కడ. ఈ ఎంటరింగ్ ఇన్ ద హోలీ ప్లేస్ అంటే, ఒకవేళ మనం ఇఫ్ యూ గో బ్యాక్ టు జెరూసలేం టెంపుల్కి వెళ్ళినప్పుడు లేవీయులు మాత్రమే దే విల్ గో ఇన్ టు ద హోలీ ప్లేస్. వన్స్ ఇన్ అన్ ఇయర్, సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఆ అటోన్మెంట్ డే రోజున మాత్రం బ్లడ్ తీసుకుని హోలీ ఆఫ్ ద హోలీస్లోకి వెళ్తారు. ఏముంటుంది హోలీ ఆఫ్ ద హోలీస్లోకి వెళ్తే? లోపల ఏముంటుంది? ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉంటుంది. అక్కడ చెరబిమ్స్ మధ్యన దేవుడి యొక్క సన్నిధి ఉంటుంది. హీ ఈస్ స్టేయింగ్ దేర్. వి విల్ నో దట్ ఓన్లీ వెన్ ద స్మోక్ ఈస్ కమింగ్ అప్. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బ్లడ్ తీసుకుని ఆ లోపలికి వెళ్ళేటప్పుడు దేర్ ఇస్ అ పర్టికులర్ వే దట్ హీ హ్యాస్ టు గో. హీ కెనాట్ జస్ట్ గో వాక్ ఇన్ వెన్ ఎవర్ దే వాంట్ టు కమ్. నేను ఇప్పుడు ఎవరో వచ్చారు, రెడ్డి గారు ఎవరో వచ్చారు, బాగా దండిగా తీసుకొచ్చాడు డబ్బులు టెంపుల్కి ఇవ్వడానికి, ఎవరన్నా లోపల తీసుకెళ్ళాలంటే వర్కౌట్ అవుతుంది. వెళ్దాం సరదాగా, నాకు పరపతి ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు అధికారం ఉంది, నేను ఏదో మినిస్టర్ని, వెళ్దాం అనుకుని లోపలికి వెళ్ళాను అనుకోండి, అలా కట్టుని ముట్టుకోగల పట్టణం పడిపోతే చచ్చిపోగలదు. అందుకు ఆగే జనాలు. నాట్ దట్ దే కుడ్ నాట్ గో ఇన్, దే వాంట్ టు గో ఇన్, దే నాట్ స్టాపింగ్ బై దెమ్సెల్వ్స్. ద ఓన్లీ రీజన్ దే ఆర్ స్టాపింగ్ ఇస్ బికాస్ గాడ్ విల్ స్ట్రైక్ దెమ్ టు డెత్. ఎందుకని? ఇట్ ఈస్ హోలీ అండ్ ద హోలీస్ ఆఫ్ ద హోలీస్ విత్ లార్డ్ ఈస్ రిసైడింగ్ ఇన్సైడ్. దాని ముందర ఏముంది? దానికి డివిజన్లో కర్టెన్. ఎంత తెలుసా? ఆల్మోస్ట్ అంత గోడ అంత ఉంటుందంటే ఆయన కర్టెన్, అంత విశాలమైన కర్టెన్. ఎందుకని? మల్టిపుల్ లేయర్స్, దే స్టిచ్డ్ ఇట్ టుగెదర్. ఆ కర్టెన్ మూవ్ చేయాలంటే 3 నుంచి 4 ఒక సైడ్ కావాలి దాన్ని మూవ్ చేయడానికి. దే హ్యావ్ టు మూవ్ ఇట్. అంత హెవీ కర్టెన్ అక్కడ ఉండేదంట. అంటే ఎవడన్నా కూర్చుని ఎక్కడో లెన్స్లు పెట్టి tehelka.com లాగా ఏదో ట్రై చేద్దాం లోపల ఛాన్స్ లేదు. దే కెన్ నాట్ లుక్ ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్. కంటితో చూడలేరు. అడుగుపెట్టిన తర్వాత విషయం చూడని కూడా చూడలేరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న దాని గురించి హెబ్రీయుల పత్రికలో ఏం రాస్తున్నాడు? ఆ కర్టన్ని తొలగించడంట యేసు ప్రభు. ఎలా? ఆయన యొక్క ఫ్లెష్ ద్వారా. ఏమైందండి? ఆయన సిలివేసి ఆయన చనిపోయిన తర్వాత ఎర్త్క్వేక్ వచ్చింది అండ్ ద కర్టన్ టోర్ ఇంటూ 2 pieces. ఆ పని వలన, అంటే నేను ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎలా అంటే, అప్పుడు దాకా బలి అర్పించిన ప్రతిసారి కూడా ఒక ఆవునో, దూడనో, మేకపిల్లనో, గొర్రెపిల్లనో, ఒక పావురాన్నో తీసుకుని వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు దాన్ని ఒక తాడు కేసి కట్టి, కర్రలతో కొట్టి, దాని నెత్తి మీద ఒక కిరీటం పెట్టి, దాన్ని కొట్టి 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 దాని బాడీ అంతా స్లాష్ చేసిన తర్వాత తీసుకెళ్ళి దాన్ని బలి అర్పణగా ఇచ్చిన పరిస్థితి చదువుతాం మన బైబిల్లో. ఎందుకు జరిగిందన్న మరి? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? అటువంటి సాక్రిఫైసెస్ సరిపోవట్లేదురా బాబు, మీకు 1 ప్యూర్ సాక్రిఫైస్ చేస్తే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడి పాపం క్షమింపబడుతుంది అనే ఉద్దేశంతో యేసు ప్రభుని బలి అర్పణగా ఇస్తున్నాను అని అన్నని పంపించాడు కదా. కానీ ఇంద్రికి వచ్చినప్పుడు కూడా చక్కగా ఆయన తీసుకుని వెళ్ళి పేక్ కోసేసి బ్లడ్ అంతా బయటకు వచ్చిన తర్వాత అయిపోయి ఉండొచ్చు కదా. 39 సార్లు కొరడా దెబ్బలు కొట్టారంట. కొరడా దెబ్బలు కొట్టినప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఆ కొరడా జస్ట్ కొరడా దెబ్బ కాదు. ఎందుకు మా ఇంట్లో సదా బెల్ట్ కొడితేనే మా వాళ్ళు ఎంత రిబేల్ అయిపోతారంటే, దిస్ ఇస్ అబ్యూజ్ అంటారు మా అమ్మాయి అంగా కొడతా ఉంటాయి. సో ఈ కొరడతో కొట్టడంతో పాటు దాని చివరిని ఏముంటుందంటే చిన్న చిన్న ముళ్ళు లాంటివి ఉంటాయి అంట.
అంటే అది కొట్టినప్పుడు ఐ రియలీ లవ్ మెల్ గిబ్సన్ ఇన్ దట్ పార్ట్. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సహజ చూడండి, ఇంటికి లైట్లు నాకుని థియరిటికల్గా పెట్టుకుని మంచి సౌండ్ పెట్టుకుని వెళ్ళి వినండి. 4 కొట్ట కళ్ళలో నీళ్ళు రాదనుకోండి, వెళ్ళి మునిగిపోయి బాప్తిజం ట్యాంక్లో 10 సార్లు, అప్పుడు వస్తుంది రక్షణ పరిగెట్టుకుంటాం. కొరడ దెబ్బతో కొట్ట ఉంటే స్కిన్ ల్యాష్ అవుతుంటుంది. ఒకవేళ ఆయన్ని తీసుకుని వెళ్ళి జస్ట్ గొంతు స్లాష్ చేసేసి చంపేసి ఉంటే ఆ రోజున, ఇఫ్ హీ హాస్ గివెన్ అన్ ఆఫరింగ్ లైక్ ఆల్ ద కాప్స్ అండ్ అదర్ యానిమల్స్ వర్ టేకెన్, అదే విధంగా కానీ ఆయన కూడా తీసుకెళ్ళి ఉండుంటే ఎలాగండి, త్రూ హిజ్ ఫ్లష్ అనే మాట నిలబడతాడు. ఆయన శరీరాన్ని ఎందుకు లార్డ్ సప్పర్ కమ్యూనియన్ ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ మై బ్రోకెన్ బాడీ ఫర్ యూ అనే మాట నిలబడతాడు ఆయన. He said that word because his body is going to be broken. ఆ విషయం తెలుసు. ఆ యొక్క ఆ పనిష్మెంట్ ఏదైతే ఆయన చేస్తూ వెళ్ళాడో, అది ఎంతైతే పెయిన్ భరిస్తూ వెళ్ళాడో, దాని యొక్క ప్రతి ఒక్క మాట దేవుడి యొక్క వాక్యాన్ని నెరవేరుస్తూ వెళ్ళాడు. ఆయన మరణించడం నెరవేర్చాడు, అలా సమాధిలో 3 ఉండడం నెరవేర్చాడు, తిరిగి లేవడం నెరవేర్చాడు, 40 రోజులు ఉండడం నెరవేర్చాడు, పరలోక రాజ్యం చేరి ఈ రోజు కూడా వాక్యాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని బట్టి మనం వీ హ్యావ్ టు డ్రా నియర్ అనే మాట దగ్గర మొదలుపెట్టాం. ఈ డ్రా నియర్కి ఎందుకని డ్రా నియర్ అనే మాట కూడా మాట్లాడుతున్నానంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో అతను మాట్లాడుతుంది ఏంటంటే, ఆ హోలీ ఆఫ్ ద హోలీస్లో ఇంతకుముందు మీకు యాక్సెస్ లేదు, కానీ యేసు ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన శరీరాన్ని బట్టి ఆ యొక్క కర్టన్ బ్రేక్ అయ్యేటికి ఏమైంది తెలుసా, దేవునికి మనకి యాక్సెస్ వచ్చింది. యాక్సెస్ వచ్చింది, దానికోసం మనం ఏం చేస్తున్నాం? ప్రాబ్లం ఎక్కడైందంటే, చిన్న ప్రాబ్లము, దేవుడు అక్కడ ఉండాల్సింది, కట్టెలు తీసేసాడు. మన వెంకటేశ్వర స్వామి టేపుల్ ఉంటే చూడండి, బ్రిగెట్ వెళ్ళి నించుంటే అలా లిటరలీ వాళ్ళు చూడడానికి నించోడానికి వెళ్ళినా కూడా తలకాయ పట్ల తోసేస్తారు పక్కకి వెళ్ళి. ఏది ఆ దర్శనం కోసం వెళ్తారు, టెంపుల్ అక్కడ ఉంటుంది, పెద్ద విగ్రహం కనిపిస్తుంది లోపలికి, ఎంతోసేపు లైన్లో నుంచి నాకు వచ్చినప్పుడు ఏమని చేస్తుంది తెలిసాడు, ఆ బయట పూజారు లేకపోతే ఐ డోంట్ నో వాట్ ద వాలంటీర్స్ దే ఆర్, they just push. His job is nothing else. His job is only one thing, push you. ఎవడైనా నిలబడి 2 నిమిషాలు ఉందామని తోసేయడమే, పని ఇంకేమైనా తోసేయడమే. ఇంకో ఎక్కువసేపు నిలబడడానికి ట్రై చేసామా, 2 వస్తారు, భయపడతారు తీసుకెళ్ళి, దాకా మించి అవకాశం లేదు. అలా ఉండాల్సింది పాపం దేవుడు తెలియదు అనుకుంటానికి. ఆయన ఏం తెలుసా, దిగొచ్చాడు వెళ్ళి, he stepped down from his throne and he said, I am going to be with you. ఇప్పుడున్న సమస్య ఏమైతుందంటే, దేవుడు ఆయన సింహాసనంలో కూర్చుంటే మనం భయభక్తులతో పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే, లేదురా, ఐఎమ్ స్టాండింగ్ అట్ యువర్ డోర్, ఐఎమ్ నాకింగ్, ఇఫ్ యూ ఓపెన్ ఐ కమ్ ఇన్ అండ్ డైన్ ఇన్ యూ అంటే, ఆయన కొడతానే ఉంటాడండి, నచ్చినప్పుడు ఓపెన్ చేద్దాంలేండి, తొందర ఏముంది, ఆయన ఉంటాడు అడగడు. మనకు అలా విశ్వాసం వల్ల, దేవుడి మీద ఉన్న విశ్వాసం, ఆయన సమస్తము సాధ్యం ఆయనలో ఉన్న విషయం గురించి విశ్వాసం లేదు. హీ విల్ బి కంటిన్యూ టు నాక్ హిస్ డోర్. I will open when I want to. I am not in a hurry because my 8 hours of work is blocking me to do that. And then my kids, evening swimming pool activities, music activities, and నిద్రపోవడం టైంకి వెళ్ళడానికి ఫుడ్ ప్రిపరేషన్స్, దాంతో వదిలేమని చెప్పట్లా. నేను చెప్పినా ఫస్ట్ స్టడీ, డ్రా నియర్ టు గాడ్ వెన్ ఎవర్ పాసిబుల్, wherever possible, and you can actually completely change our lifestyle that is actually drawing near to God. ఈ దగ్గర రావడం విషయంలోని యేసు ప్రభు దగ్గరికి చేరటం వల్ల మనం పొందుకునేది ఏంటి? యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల ఒక విషయం ఫస్ట్ జరిగిపోతుంది, నాకున్న పాపాన్ని ఆయన రక్తంతో కడిగేస్తాడు. అవునా? యేసులో నమ్ముకోండి అని చెప్పి మనం బయటికి వెళ్ళి చెప్తున్నాం, వై ఆర్ వి ప్రొక్లెయిమింగ్ ద గాస్పెల్ that if you believe in the Lord Jesus Christ, you will be saved, you will not be perished. ఆ విధంగా మనం చేస్తున్నప్పుడు నమ్ముకుంటే చాలు నీ పాపం తొలగించబడుతుంది అని ఉంటే, దాని తర్వాత అక్కడ ఏమైపోతుందంటే, నేను నమ్మిస్తున్నాను కదా, it is okay, I can continue my life. Now I have my believer because I believe that Lord Jesus Christ is the one who saved me, and I will continue my life the way. వాక్యం చెప్తుంది తెలుసా, ఒక్కసారి మనం వెళ్తున్న లైఫ్లో నుంచి ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకొని వెనక్కి తిరగాలంట, ఏంటి ఇలా వెళ్తే ఇలా వెళ్దాం ప్రభువా, ద వే వీఆర్ గోయింగ్ ఈజ్ నాట్ రైట్ అంటుంది వాక్యం. ఎందుకంటే లోకపరమైన జీవితాన్ని మనం జీవిస్తూ మనం వీ కెనాట్ డీవియేట్ 1 స్టెప్ అవే. ఇప్పుడు తాగుతున్నాం కదా, తాగడం అనేసి మిగతా విషయం నుంచి చేద్దాం.
మనలో పాపం ఉండడానికి ఒక్క పాపం చేసినా ఒకటే, 100 పాపాలు చేసినా ఒకటే, శిక్ష ఒకటే, మరణం. అది పొందుకోకుండా ఉండాలంటే ఎన్ని ఆపాలి? కూడా అయితే సరిపోద్దా? అన్నీ ఆపాలి. అన్నీ ఆపిన తర్వాత ఆ దారిలో మనకి ఏం పని ఉంది? మన మార్గం మారాలి. ఆ మార్గం ఏమై ఉండాలి? ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటాడంటే 3 విషయాలు చెప్తాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఏమంటాడంటే డ్రా నియర్ టు గాడ్. డ్రా నియర్ టు గాడ్. రెండోది హోల్డ్ ఫాస్ట్ అనే మాటను వాడుతున్నాడు. హోల్డ్ ఫాస్ట్. హోల్డ్ ఫాస్ట్ అంటే ఉపవాసం ఉండమండి కాదు. హోల్డ్ ఫాస్ట్ అంటే ఇప్పుడు బుడ ఉంది, మన ప్రదీప్ గారి కూతురు, మరి అది ఏమని కూడా తెలియదు, ఎత్తుకున్న తర్వాత మనం చొక్క పట్టుకుంటుంది. దాని ఉద్దేశంలో నేను ఎత్తుకున్నాను కదా, నా బలం మీద నాకు నమ్మకం లేదు, దాని బుడ్డి చేతిలో నమ్మకం దానికి. ఇలా చేయి పట్టుకుంటే పడిపోతుంది అనమాట. అది ఎత్తుకోగలను. ద ఫస్ట్ థింగ్ షీల్ డూ ఈజ్ ఐదర్ లుక్ ఫర్ ఎ ప్లేస్ వేర్ షీ కెన్ హోల్డ్ యూ. ఒక్కోసారి ముందర చేయని పట్టుకుని ఆడుతున్నాను అనుకోండి, వెనకాల చిత్రం పాలు పట్టుకుంటుంది. హోల్డ్ ఫాస్ట్. హోల్డ్. వెన్ యూ ఆర్ హోల్డింగ్ ఆన్ టు, ఎలా హోల్డ్ అవ్వాలంటే క్లిఫ్ హ్యాంగర్ మూవీ చూస్తారు మీరు, అక్కడ కొండల నుంచి ఎలాడుతున్నప్పుడు ఆ రోప్ ఎలా ఉంటుందో అటువంటి విధంగా పట్టుకోవాలంటారు. ఏదో భార్య భర్తలు సరదాగా వెళ్తున్నప్పుడు ఇలా చేతులుకుంటూ వెళ్తారు. దట్స్ నాట్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్. హోల్డ్ ఆన్ టు గాడ్. హోల్డ్ ఫాస్ట్ అనే మాటకు అర్థం ఏంటంటే వీఆర్ గోయింగ్ టు క్లింగ్ టు దట్ వన్ రోప్ ఫర్ అవర్ లైఫ్. వదిలితే ఉంది సస్తాను. ఆ రియలైజేషన్ ఉండాలి. ఇప్పుడు రెండో విషయంగా యేసు ప్రభుకి దగ్గర ఇచ్చారండి. డ్రా నియర్ టు గాడ్ అంటే ఆయన్ని తట్టు చూసి ఆయనలో విశ్వాసం పెడితేనే మన పాపం పోయింది. బట్ ఇంకా కంటిన్యూ చేసి నేను ఎందుకు పెట్టాలి విశ్వాసం అందులో? ఎందుకంటే హీస్ నాట్ జస్ట్ డీలింగ్ విత్ అవర్ సిన్, బట్ ఈస్ ఆల్సో డీలింగ్ విత్ అవర్ గిల్ట్. మనం పాపం చేయకుండా ఉండలేము. విల్ బి కన్సిస్టెంట్లీ లివింగ్ అ రైచియస్ లైఫ్. విల్ ట్రై టు లివ్ ఎ రైచియస్ లైఫ్, బట్ వెన్ వి ఫాల్ రైట్ వి బ్యాక్ స్లైడ్. అందుకని యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే హీస్ నాట్ జస్ట్ డీలింగ్ విత్ అవర్ సిన్, హీస్ ఆల్సో డీలింగ్ విత్ అవర్ గిల్ట్. గిల్ట్ వద్దు, with absolute confidence. ఇప్పుడు దేవుడు వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? we have to go to him with absolute confidence అంటుంది. Since we have confidence to enter the holy places by the blood of Jesus, by the new and the living way that he opened for us through the curtain, that is through his flesh. Since we have a greater priest over the house of God, let us draw near with a true heart in full assurance of faith. ఇక్కడ మనకి ఇంకో మాట అంటాడు. ఏమంటే హార్ట్ స్ప్రింకిల్డ్ క్లీన్ ఫ్రమ్ ద ఈవిల్ కన్సైన్స్ అండ్ అవర్ బాడీస్ వాష్డ్ విత్ ప్యూర్ వాటర్. ఆ నెక్స్ట్ లైన్ ఒకసారి చదవండి. ఒకసారి వచనం నాకు ఇక్కడ రాసలేదు. సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధానమునకు చేరుదము. సంపూర్ణ హృదయముతో with our hearts sprinkled clean from the evil conscience and our bodies washed with pure water. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. 22nd verse అనేది okay. Now then let's go to 23rd verse where he is talking about holding fast. Okay, ఈ యొక్క విషయంలో మనం చర్చ్కి ఎందుకు వస్తున్నాం? వై ఆర్ వి కమింగ్ టు ద చర్చ్ స్టార్ట్ చేసాం. వై ఆర్ వి కమింగ్ టు ద చర్చ్? ఈ చర్చ్కి వచ్చేటప్పుడు ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేశాను. ఎట్లా ఉంటుందంటే మనం ఈ చర్చ్కి వచ్చినప్పుడు మనలో ఉన్న ఆ ఆత్మను వీ విల్ టర్న్ ఇట్ ఇన్ టు అ ఫైర్, స్పిరిచువల్ ఫైర్. స్పిరిచువల్ ఫైర్ అనే మాటకు అర్థం ఏంటంటే మనలో ఉన్న ఆ ఆత్మను ఉత్తేజింప చేసుకోవటానికి వీ విల్ డ్రా నియర్ టు గాడ్. బట్ ఒకసారి దాన్ని మనం ఫైర్తో కంపేర్ చేసామనుకోండి. ఇప్పుడు రాసిన మాటని ఇక్కడ కంపేర్ చేస్తే వాట్ ఈస్ దట్ వన్ టెండెన్సీ ఆఫ్ ఫైర్? ఫైర్ వెలిగించారు, మీరేం చేయట్లేదండి, పోలీసు పక్క వచ్చారు, ఏమవుతుంది సార్ పక్క ఎట్లా? ఫైర్ ఉన్న టెండెన్సీ అది. వెన్ యూ స్టార్ట్ అంటే దాన్ని లిఫ్ట్ చేసి వదిలేస్తే ఆఫ్టర్ సర్టన్ టైం ఇట్ విల్ డై. దానికి ఏం కావాలి? 2 విషయాలు కావాలి. One, it needs a source to burn. Second, it needs air. ఈ వాక్యంలో హీబ్రూ రాసిన పత్రికలో ఈయన ఏమంటాడంటే ఆ యొక్క మంటను మనం ఆర్పుకోకుండా ఉండటానికి దేవుడు దగ్గరగా సన్నిహితంగా జరగాలి అని అంటున్నాడు ఒక విషయం. రెండోది ఏంటంటున్నాడు, ఆ మంటను ఆర్పకుండా ఉండే అవకాశం ఎలా ఉందంటే వాక్యము దానికి వుడ్ లాగా
మన ప్రార్థనలో దానికి గాలిగా మనం పెట్టుకుని ముందుకెళ్తే అది కన్సిస్టెంట్గా అది వెలుగుతా ఉంటుందని. తర్వాత మన సంఘం వచ్చినప్పుడు ఏం చేస్తుంటాం అంటే అదే ఉద్దేశంతో ఉన్న ఇంతమంది కలిసినప్పుడు ఏమవుతుందంటే వీ విల్ లిట్ అప్ దట్ ఫైర్ అగైన్ అండ్ దెన్ వీ గో అవుట్ అండ్ స్పెండ్ 5 days 6 days అండ్ దెన్ కమ్ బ్యాక్ అగైన్ ఆన్ ద 7th day టు డూ ద సేమ్ థింగ్ ఇన్ రిపిటేషన్. ఈ యొక్క విషయంలో చాలాసార్లు మనం మాట్లాడుతూ ఈ చెప్పిందే చెప్పి 52 వారాలు ఉంటాయండి ఒక సంవత్సరంలో. 52 వారాలు. ఎంతకాలం నుంచి మీరు చర్చికి వెళ్తున్నారండి అని అడిగితే ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వయసుని బట్టి చెప్తా ఉంటారు జనాలు. ఇలా వెళ్తూ ఉంటాం. ఒకసారి గివ్ యూ వన్ గుడ్ ఎగ్జాంపుల్. ఫ్లైట్ ఎక్కినోళ్ళు, మనందరికి ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఖచ్చితంగా, లేకుండా ఇక్కడ రాలేదు ఖచ్చితంగా. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఈ ఎవరో దాన్ని ఏమంటారు, ఫ్లైట్ అటెండెంట్స్ వాళ్ళు వస్తారు. వచ్చి ఏం చేస్తారంటే స్టార్ట్ అయిన ముందర వాడు నించుని చెప్తా ఉంటారు, ఇగో బెల్ట్ ఇలా పెట్టుకోండి, తర్వాత మాస్క్ ఇలా వస్తుంది, దాంతో మీరు గాలి పీల్చుకోవచ్చు, ఇవన్నీ చెప్తా ఉంటే నేను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు, లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినందుకు వాళ్ళ పేపర్ ఉంటుంది కదా, పేపర్ తీసుకుని వాళ్ళు చెప్పిందల్లా వినేసి ఏమేమి ఎక్కడ ఉన్నాయని ఎక్కేసుకుని ఒకసారి చూసేసి, ఇంక ఎలా అంటే ఐ వుడ్ బీ వెరీ కీన్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మై కిడ్స్ అండ్ మై వైఫ్ ఆర్ సేఫ్. ఆ విధంగా మైండ్ సెట్ పెట్టుకొని అన్నీ ఎక్కేసుకున్నాను ఫస్ట్ టైం. సెకండ్ టైం వాళ్ళు చెప్తున్నారు సేమ్ స్టోరీ. థర్డ్ టైం సేమ్ స్టోరీ. ఫోర్త్ టైం వచ్చేటికి ఏమైపోయిందంటే ఓ విధంగా తెలిసిన స్టోరీ కదా అనే విధమైన మనస్తత్వం. 5వసారికి 6వసారికి వచ్చాడు. ఇప్పుడు ఎన్నిసార్లు ఎక్కడ నాకు ఎక్కడే లేదు. ఎక్కిచ్చేటికి నేను వినట్లేదు అన్న విషయం పక్కన పెట్టండి, నా పక్కన ఎవరు వింటున్నాడని గమనించడం మొదలుపెట్టాను. అంటే నాలో ఎవడన్నా ఫస్ట్ టైం వచ్చిన ఉంటాడు కదా, అలాగే చూస్తుంటే అన్ఫార్చునేట్లీ అండి పాపం నా పక్కన ఉన్న అందరినీ చూస్తుంటే ఒక్కడ పట్టించుకోవట్లేదు. వాడు మ్యాగజైన్ చూస్తాడు, వాడు సెల్ ఫోన్ నొక్కుంటాడు, వాడు మీద ఉన్న టీవీ నొక్కేస్తున్నాడు. అందుగురించి అడిగి చేస్తాడు తెలుసా, ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ముందు టీవీ ఆపేస్తాడు. ఆ అటెన్షన్ రావాలని తెలుసు టీవీ ఆపేస్తాడు. అయినా కూడా అది ఇంకేదో నొక్కేది ట్రై చేస్తాడు దాంట్లో నుంచి. అక్కడ స్క్రీన్లో కూడా అదే చెప్తున్నాడు, వాళ్ళు ఏం చెప్తున్నారో అదే వస్తుంది అక్కడ. అయినా స్టిల్ నొక్కేస్తుంటాడు. ఇలా చేసి ఏం చూస్తే ఒక్కడ ఫాలో అవ్వట్లేదు. ఏంట్రా అని అడిగితే చెప్పిందే చెప్పి దీనివల్ల 2 విషయాలు ఉన్నాయి. ఏంటంటే ఐ ఆల్రెడీ నో దిస్. రెండో విషయం ఏంటంటే ఆడ విశ్వాసం ఏం చేస్తున్నారంటే ఒకవేళ ఎందుకన్నా ఆ ఫ్లైట్ కూలితే, ముఖ్యంగా చెప్పే విషయం అంటే వెరీ బ్యాడ్ సర్కమ్స్టాన్సెస్లో మీరు ఏం చేయాలి, ఎగ్జిట్ డోర్స్ ఎక్కడ ఉంటాయి, తర్వాత మీ సీట్ పీక్కుంటే అది వాటర్లో ల్యాండింగ్ అయ్యామనుకోండి యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ ఫ్లోటింగ్ డివైస్, ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా. సో ఇవన్నీ విని ఒక స్టేజ్ చూడక ఎలా అవుతుందంటే యూ డోంట్ ఈవెన్ పే అటెన్షన్ టు దెమ్. ఐ రియలీ హ్యావ్ పిటీ అపాన్ దెమ్. ఎందుకంటే పాస్టర్ ప్రీచ్ చేస్తుంటే ఎవరైనా ఒకళ్ళిద్దరు నిద్రపోతారు అనుకోండి, బాధ అనిపిస్తుంది. వాళ్ళు చూస్తే అసలు ఫ్లైట్ అటెండెన్స్ నించున్న ప్లేస్కి మనం చూసామనుకోండి ఒళ్ళు మండిపోద్ది. మీకోసం చెప్తాను రా, రేపు పొద్దున్న ఫ్లైట్ ఏం కూలిపోయింది అనుకుంటే ఎంత సస్తారు వినండి. నేనైతే అది చెప్తాను వెళ్ళి నుంచి ఒకటి పెట్టలేదని చెప్పి. ఏమైతుందంటే వీఆర్ కమింగ్ టు ద చర్చ్ ఫర్ ద పర్పస్ టు ఎన్కౌంటర్ గాడ్. వీఆర్ కమింగ్ హియర్ ఫర్ సెకండ్ పర్పస్ ఇస్ టు వర్షిప్ గాడ్ అండ్ ఎంథ్రోన్ హిమ్ అపాన్ అవర్ ప్రైజెస్. ఈ 2 చేయడానికి వస్తున్నాం. కానీ ఏమైతుందంటే వెళ్ళి అదే పని సంవత్సరానికి 52 సార్లు జరుగుతుందన్న విషయమే చాలా పెద్దగా అనిపించవచ్చు. అది 20 సంవత్సరాలు చేస్తుంటే 30 సంవత్సరాలు చేస్తుంటే ఇదే చెప్తారండి. అన్నీ కలిపి ప్రీచ్ చేస్తాయంట. మొత్తం బైబిల్ అంతా ప్రీచ్ చేయాల్సి వస్తాయంట. 6.5 సంవత్సరాలు ప్రీచ్ చేసి వచ్చాక 6.5 yearsలో మొత్తం బైబిల్ ప్రీచ్ చేసి వచ్చు. ఎవడన్నా ఒకసారి 12 సంవత్సరాలు చచ్చిపోతున్నాడంటే అర్థం అంటే 2 సార్లు చేసాడు అన్నమాట బైబిల్ ఆల్రెడీ. ఇంకేం వింటాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మచ్ యూ లిసన్, హౌ మచ్ యూ గ్రాస్ప్, హౌ మచ్ యూ రెస్పాండ్ when we are drawing near to God. ఎందుకంటే అప్పట్లో కర్టన్ ఉండేది, ఇప్పుడు కర్టన్ లేదు. మనం ఆ హోలీ ఆఫ్ ద హోలీ ప్లేసెస్ అనే మాట మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ. ఇప్పుడు ఆ హోలీ ఆఫ్ ద హోలీ ప్లేసెస్ ఎక్కడుందండి? ఎక్కడుంది? బాగా చెప్పారు యాక్చువల్లీ మన సతీష్ గారు. ఎక్కడైతే 2-3 చేరితే, నేను దినేష్ ప్రేయర్ చేసినప్పుడు చెప్పారన్నమాట, రైట్? అక్కడ హోలీ ప్లేస్ ఉందంట. ఇంకా అదర్ వేస్ వేర్ కెన్ యూ ఫైండ్ అ హోలీ ప్లేస్? అది లాస్ట్ అమ్మా. ఇంకొంచెం వేరే విషయాలు చెప్పండి. డైరెక్ట్ వచ్చేస్తారండి బాడీలోకి. చర్చ్, హోలీ ప్లేస్, ఇంకా మన క్లాజెట్, నెక్స్ట్ టు అవర్ బెడ్, వేర్ ఎవర్ యూ నీడ్ ఈజ్ అ హోలీ ప్లేస్. నించునే ఉండాలా, నిలబడి ఉండకూడదా? మోకాళ్ళేసి ఉండాలా, నిలబడి ఉండకూడదా? హోలీ ప్లేస్కి కావాల్సింది ఏంటంటే సార్, ప్రభువా అని పిలవగలిగిన పిలుపు అంతే. దాని మించి అక్కర్లా.
అది ఎలా రావాలంటే నాకు ఇంకా రావాల్సిన హైక్ రావాలి ప్రభువా, అలాంటి విషయాలకు కాదు, నాకు నువ్వు కావాలి ప్రభువా కావాలి అంతే తప్ప ఈ అమ్మాయికి 10 సార్లు లెటర్లు ఇచ్చానండి, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయట్లేదని నేను చెప్పి సతీష్ గారు పిలిచారు ఇప్పుడు ప్రభువా అని. నేను ఇంకొక అమ్మాయిని సెట్ చేసి పెట్టాను నీ కోసం, నువ్వు వెళ్ళి అలా అందరూ పడి ఎందుకు తిరుగుతున్నావు అని అడిగితే రైట్. We need to understand that when we are drawing near to God, word of the Lord and our prayer are the only source to keep the fire going. రెండోదిగా ఇంకో విధంగా మనం గమనించేస్తే ఈ హోల్డ్ ఫాస్ట్కి వచ్చేటప్పుడు మనం ఆ యొక్క విషయాన్ని ఆదివారంలో రోజున పొద్దున్న 1 గంటన్నర కోసం మాత్రం కేటాయించి జీవితాన్ని విడిచిపెట్టేస్తే ఎట్లా? Why is the word of the Lord saying that we have to hold fast onto it, cling onto it? We have to keep going and pressing on and always constantly focusing on God. ఎందుకంటున్నాడు అలాగని? ఎందుకంటే బయట ఉన్న ప్రపంచం అంతా ఏం చేస్తుంది తెలుసా? ఇటు తిరిగి ఉన్న వాళ్ళని అటు తిరుగుతుంటే నా పని ఇంకేలా. ప్రపంచం అంతా చేసుకుని ఏంటంటే మన దేవుడు వరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా వెనక్కి తిప్పి దానికి అగెయిన్స్ట్గా తీసుకెళ్ళడమే పని. నేను చెప్తున్నాను, దేవుడు నిద్రపోడు, ఆయన నిరంతరము మనం తిరిగి చూస్తామని ఆశతో ఉంటుంటాడు. అపవాది నిద్రపోడు, వాడు ఎప్పుడు మన దేవుడి నుంచి దూరంగా లాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నిద్రపోయి ఫోకస్ పోయేది ఎవరు తెలుసా? మనకి. నేను అది 50 సార్లు విన్నా, 100 సార్లు విన్నా, 1000 సార్లు విన్నా, నేను కానీ అది రెస్పాండ్ అవ్వకపోతే, ఇఫ్ ఐ డోంట్ టేక్ ఇట్ అండ్ అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్ టు ఇట్, ఎప్పుడైతే కోల్తుందో ఫ్లైట్ అప్పుడు ఎక్కుతాం. పక్కన అయ్యా ఇందాక ఏదో చెప్పారు ఇందాక ఏంటిది అని అయితే పక్కన చెప్పే పరిస్థితిలో ఉన్నాడు, వాడు పారిపోయే పరిస్థితిలో ఉంటాడు. He has to say himself first, right? అప్పుడెవడు కూడా మనకి చెప్పినప్పుడు ఏం చేసావు అలాంటి ప్రశ్నలు వస్తాయి. ఈ విషయంలో దేవుడు వాక్యాన్ని మనకి ఇప్పుడు అందజేయగలిగిన పరిస్థితిలో ఉన్నాం. బికాజ్ వీఆర్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. ఆ రోజున టెంపుల్ లోపల ఉన్న వాళ్ళకి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ టెంపుల్లోకి అడుగు పెట్టగలిగిన పరిస్థితి లేదు. హోలీ ప్లేస్లోకి అడుగు పెట్టలేరు వాళ్ళు. హోలీ ఆఫ్ ద హోలీ ఇంపాసిబుల్ టు గో. నౌ వీఆర్ సేయింగ్ దట్ ద హోలీ ఆఫ్ ద హోలీ ప్లేస్ ఇస్ అవైలబుల్ ఫర్ యూ అట్ యువర్ same place where you are standing. Only thing is make yourself holy so that God can start living inside our own hearts. అటువంటి విధంగా ఈరోజు వాక్యాన్ని మనం గమనిస్తే మనం డ్రాయింగ్ నియర్, హోల్డింగ్ ఫాస్ట్ తో పాటు ఇంకొక పని చేయమంటున్నాడు. అది చూసి మనం ముగించుకునేవాడు. డ్రాయింగ్ నియర్ అండ్ హోల్డింగ్ ఫాస్ట్ తో పాటు ఇంకొక మాట ఏమంటాడంటే స్టిర్ అప్ వన్ అనదర్ టు లవ్ అండ్ గుడ్ వర్క్స్. లెట్స్ సీ అక్కడ ఎక్కడ రాసి పెడుతుంది అది. I think it's 23rd verse. నేను చెప్తున్నానమ్మా, ఈ రోజు మొదలుకొని ముందు ఏంటంటే మనం పట్టించుకోవద్దు. డోంట్ వరీ అబౌట్ ద గిల్ట్ దట్ వీ హ్యాడ్ డన్ ఆర్ ద సిన్ వీ కమిటెడ్ ఇన్ ద పాస్ట్. ఈ రోజు నుంచి మొదలుకొని ఈ 3 విషయాలు చేస్తే చాలు అంటారు. ఏంటి? వీఆర్ కన్సిస్టెంట్లీ ఫోకసింగ్ వెదర్ యూఆర్ డ్రాయింగ్ నియర్ టు గాడ్ అండ్ వీఆర్ హోల్డింగ్ ఫాస్ట్ టు వేర్ ఎవర్ యూ ఆర్. ఎలాగంటే ఈ రోప్ తీసుకుని పైకి ఎక్కుతాడు అంటే ఆడు ఈ రోజు ఒకవేళ రోప్ తీసుకుని ఎక్కుతాడు పైకి, 1 గంట సేపు ప్రయత్నించి పైకి ఒక లెట్స్ సే 10 feet or 20 feet ఎక్కాడు అనుకున్నాం. తర్వాత హీఈస్ వెరీ టైర్డ్, సో హీ హెస్ టు టేక్ ఎ రెస్ట్. 1 నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ కింద జారిపోయి మళ్ళీ కింద మొదలెడతాడా? He's holding fast there and then he's going to continue his journey. మనం దేవుడి దగ్గర జరిగినప్పుడు ఒక 2 అడుగులు ముందుకు జరిగి నిద్రపోయిన తర్వాత పొద్దున్న లేస్తే మళ్ళీ రీసెట్ బటన్ కొట్టినట్టు వెనక్కి వచ్చేస్తుంటాం. We don't stay there. మన అక్కడ కన్సిస్టెంట్గా ఆర్ వి ప్రోగ్రెసింగ్ ఇన్ ద రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. ఈ యొక్క మాట మాట్లాడుతూ మనం గమనించాల్సింది ఏంటంటే మనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అదే డైరెక్షన్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. It is not just for us to do for ourselves, but also provoking, stirring up others to do the same thing. ఈ యొక్క విషయంలో లాస్ట్కి ఇంకొక మాట మాట్లాడుకొని మనం ముగించుకుందాం. అయితే ఈ స్టిరింగ్ అప్ వీటిల్లో గివ్ మీ వన్ క్విక్ మినిట్. ఈ గుడ్ డీడ్స్ మనం చేసేటప్పుడు నేను ఒకసారి హెడ్ కౌంట్ అడగమని అడిగాను. ఎందుకంటే మనం 25 members వచ్చాం నేను అక్కడికి. We came for the first time. ఈ చర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు అండ్ సారీ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మనం ఇది కంటిన్యూ అవుతూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ షుడ్ అట్లీస్ట్ రీచ్ 250 people when you're calling for థ్యాంక్స్ గివింగ్. అదేంటండి చర్చ్లో సంఘ సంబంధం ఉంటారు కదా, నిజమే.
కానీ మనం ఒక్కొక్కరిని తీసుకురాగలిగితే, నేను ఎంతమంది ఉండాల్సిన వాళ్ళు, పిల్లల్ని తీసేద్దాం, పోనీ ఒక 10 మంది పిల్లల్ని తీసేద్దాం, 15 మంది ఉంచుకుందాం మనం పెద్దోళ్ళుగా, 15 మంది పెద్దోళ్ళుగా ఉంటే మనం థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ ఎక్కువ మంది రావాలి అనే మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, వెన్ వీఆర్ షేరింగ్ దట్ గుడ్నెసెస్ ఆఫ్ గాడ్. నేను శ్రావ్య సిస్టర్ వచ్చారు, నేను వాళ్ళ నాన్నగారు వచ్చారు, తర్వాత సుష్మిత సిస్టర్ వచ్చారు, మన కిషోర్ గారు వచ్చారు. దేవుడు చేసిన కృపలు వాళ్ళ జీవితంలో ఏం చేశారో చెప్తా ఉన్నారు. ఇవి చెప్పేటప్పుడు మనకి చెప్పుకుంటే మనందరం కూడా వీ విల్ బి బర్నింగ్ అప్ అండ్ వీ విల్ బి స్టిరింగ్ అప్ వన్ అనదర్. బట్ అది మన మధ్యన మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అది ఇట్ విల్ బి వన్ మోర్ థింగ్, ఓ వాట్ అ వండర్ఫుల్ గాడ్ హి ఈస్ అని అనుకోవడానికి. వాట్ అబౌట్ సంబడి హూ హ్యాస్ నెవర్ హర్డ్ అబౌట్ ద వర్డ్ బిఫోర్? వాళ్ళకి ఏమవుతుంది? మన సాక్ష్యం వాళ్ళ జీవితంలో వ్యక్తమయ్యే అవకాశం ఉంది. మన సాక్ష్యం వాళ్ళ జీవితంలో వ్యక్తం అవుతుంది. మనకేమైంది తెలుసా? వాళ్ళ సాక్ష్యం మనకు ఒక చెంబు నీళ్ళు అవుతుంది, ఇంకొంచెం వెలుతురులాగా అవుతుంది. ఇట్ విల్ యాడ్ అప్ అ లిటిల్ మోర్, బట్ ఇట్ ఈస్ నాట్ బికమింగ్ ఎ సీడ్ ఫర్ అస్. అయ్యా మీ సాక్ష్యం మా జీవితంలో విత్తనం అవుతుంది, ఎందుకంటే మా విత్తనం ఎప్పుడో వేసేసాడు ఎవరో దేవుడి ద్వారా, రైట్? ఇది వేరే వాళ్ళకి విత్తనముగా నాటగలిగిన సాక్ష్యాలుగా ఉండాలి మనం. ఒకరోజు ఈవేళ నిన్న 25 మెంబర్స్ టు 15 మెంబర్స్ ఉన్నాం. నెక్స్ట్ థ్యాంక్స్ గివింగ్కి మనం ఎంత డిస్కంఫర్ట్ ఫీల్ అవుతామంటే, ఒక నాన్ క్రిస్టియన్ని ఆ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పిలిచి ఎవరన్నా వాక్యం చెప్పడం కానీ సాక్ష్యం చెప్పడం కానీ అంటే వాళ్ళు ఏదన్నా అనుకుంటారేమో, వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ ఏదైనా పాడవుతుందేమో అనే భయం ఎక్కువ ఉంటుంది. నేనేమంటున్నాను తెలుసా? వెన్ వీఆర్ డ్రాయింగ్ నియర్ టు గాడ్, వాట్ ఆల్ వీఆర్ రిసీవింగ్, గాడ్ ఈస్ సేయింగ్, ఒరే నేను నీ ఒక్కడి కోసమే కదా, ఐఎమ్ నాట్ ఎ పర్సనల్ సేవియర్ ఫర్ యూ, ఐఎమ్ ఎ సేవియర్, I have a personal relationship with you, but I'm a savior for the whole world. So that everybody we know are also supposed to hear. మనం ఈ రోజు నుంచి ఒక చిన్న పని చేద్దాం, డ్రాయింగ్ నియర్ చేద్దాం. కానీ can we take this as a challenge and then take it as an opportunity to use all your social media to proclaim God's word? You put your status, మీరు 3 ఫోటోలు మీరు పెట్టుకోండి, ఒక్క వాక్యం పెట్టండి, ఓకే? మీ ఫేస్బుక్లో వారం మొత్తం అంతా మీ ఫోటోలు పెట్టుకోండి, మీ వీడియోలు పెట్టుకోండి, మీరేమో షేర్ చేసుకోండి, కానీ ఒక్కరోజు మాత్రం వాక్యం పెట్టండి. యూ షేర్ దట్. ఎందుకని? మీలో నాకు తెలిసి 100 మంది అన్నా మీతో ఫ్రెండ్స్ ఉంటారు కదా సోషల్ మీడియాలో, ఆ 100 మందికి మీరు చెప్పేదే సీడ్ అవ్వచ్చు కదా. దేర్ ఇస్ నోబడీ ఎల్స్ ఇన్ ద గ్రూప్ హూ కెన్ షేర్ దట్ వన్ వర్డ్ ఆఫ్ గాడ్. వై కెన్ యూ జస్ట్ డూ దట్? దట్ విల్ బికమ్ అ సీడ్ ఇన్ సంబడీ ఎల్స్ లైఫ్. ప్రార్థన చేసుకున్నాము. లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. లేచి నిలబడదాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. ఏ రీతిగా నీ వాక్యంలోనైనా ప్రభువా ఆ కర్టన్ని మీరు తొలగించి ఉన్నారో, అది ఏదైతే అడ్డంకుగా నా తండ్రి అయిన దేవునికి, నా యేసు ప్రభుకి, నా పరిశుద్ధాత్మ దేవునికి అది నాకు మధ్యన అడ్డంకుగా ఉందో నాయన ప్రభువా, ఆ పరిశుద్ధత లేకపోవడం వలన నాయన ప్రభువా ఆ కర్టన్ స్థాపింపబడింది. కానీ అటువంటి విషయంలో మా అర్హత లేని విషయాన్ని నాయన తండ్రి నీ కుమారుడైన యేసయ్య రక్తము ద్వారా మాలో ఆ అర్హతను క్రియేట్ చేసి ప్రభువా మీరు మా కోసం వచ్చారా? నీకు వందనాలు. మా నోళ్ళు సరిపోవు నాయన తండ్రి, మా జీవితాలు సరిపోవు, మా స్వరాలు సరిపోవు నాయన తండ్రి మిమ్మల్ని కొలవటానికి. అయ్యా తండ్రి, అట్టి దేవుడు ఈరోజు నాయన ప్రభువా మాతో నివసిస్తున్న దేవుడు. అయ్యా ప్రభువా మేము దాన్ని ఆ విషయాన్ని గురించి నాయన తండ్రి గ్రహింపులోకి వచ్చి మేము మీ తట్టు తిరిగి మీ చేరువుగా చేరి మీతో జీవిస్తూ అయ్యా మాతో ఉన్న వారికి కూడా నీ ప్రేమను ప్రచురపరచగలిగిన పరిస్థితిలో మమ్మల్ని ఉంచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
సిస్టర్ మౌనిక ప్రార్థన చేస్తారా? ముగింపు ప్రార్థన అంటారండి. కానుకల కోసం ప్రార్థన చేయండి, సంఘం కోసం ప్రార్థన చేయండి, ముగింపు ప్రార్థన చేయండి. నేను ఆశీర్వదిస్తాను. అందరం లేచిపోతామండి. Let's pray. Thank you, Jesus. స్తోత్రం దేవా. Thank you for the wonderful worship where ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గ్యాదర్ అయి ఉంటారో, I know that you are here, you are hearing to our prayers, you are listening to everybody's heart, Lord. Thank you, Jesus, for answering the prayers. Thank you, Jesus, for everybody who has given into your name. Let the worship in this ఇక్కడున్న వాళ్ళందరి తలంపులు కానీ ఏదన్నా కానీ దేవా అంతా మీ చిత్తమే దేవా. మీరు మీరు నడిపించినందుకు ఇంత మంచి గ్యాదరింగ్ని మాకు అనుభూతిని ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్. బ్లెస్ ద క్వైర్ లార్డ్, పాస్టర్మ గారిని వాయించిన వాళ్ళని, ఎవ్రీబడి బ్లెస్ ఎవ్రీబడి లార్డ్. అండ్ థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ దెమ్ సచ్ అ బ్యూటిఫుల్ వాయిసెస్ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ టాలెంట్ టు వర్షిప్ యువర్ నేమ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ పాస్టర్ గారు ద ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్ టు సచ్ టు అంత మంచి ప్రీచింగ్ మాకు దయచేసి మేమంతా వెళ్ళి మేము దాన్ని పాటించేటట్టు మాకు దయచేయమని వేడుకుంటాం దేవా. లెట్స్ నాట్ జస్ట్ లీవ్ ఇట్ హియర్ అండ్ in the church, but let us go forward and give us the heart to praise in your name and let us go forward to it, Lord. ఇప్పుడు నుంచి మేము ఇంటికి వెలుచుండగా మా పనులు చూచుచుండగా దేవా మీరే మా తోడు నీడుగా ఉండగా మనం నడిపించమని ఈ స్మాల్ గ్యాదరింగ్ మీ చేతులకు అప్పగించుకుంటూ in your name, your mighty name I ask and pray. Amen. ఆశీర్వాదం తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. దినేష్ గారు, మీరు ఒకవేళ మీ ఇంట్లో కానీ ఈ ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే